Hi, welcome to my online emath class. In this session, we are going to discuss short answer type questions, Mathematics 2A, AP and TS Intermediate, and especially look at the question. Prove that 1 by 3x plus 1 plus 1 by x plus 1 minus 1 by 3x plus 1 into x plus 1. Okay. So we have to show that does not lies between 1 and 4 if x is real. This last sentence is చాలా important మనకి. Okay. x real అనే విషయం కనుక మనం తీసుకోకపోతే ఇది ఏం చేయాలో అర్థం కాదనమాట. x is real అయితేనే మనకు అక్కడ ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సో మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే సొల్యూషన్ అని రాసేయండి అండ్ లెట్ స్టార్ట్ చేయండి. y ఈక్వల్ టు 1 divided by 3x plus 1 plus 1 divided by x plus 1 minus 1 divided by 3x plus 1 and into x plus 1. Okay. So just LCM చేసేయటం అంతే. Both sides overall గా right side LCM ఎంత వస్తుంది? 3x plus 1 into x plus 1. ఇక్కడేమో వస్తుంది x plus 1, ఇక్కడేమో 3x plus 1, ఫైన్. ఇక్కడేమో జస్ట్ minus 1. ఈ minus 1 plus 1 cancel. And how much it is? X plus 3x, how much? 4x divided by. Denominator multiply చేసేయండి. 3x into x ఎంత? 3x square. 3x plus 1 అంటే 3x plus x. How much? 4x. 1 into 1, 1. Okay. Now మనం అంతకుముందు మనం ఇట్లాంటి సమ్స్ చేస్తున్నాం కదా, ఇప్పుడు కూడా అలాగే చేయటం. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో y ఆఫ్ ఎంత వస్తుంది? 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4x. మల్టిప్లై చేద్దామా? 3x స్క్వేర్ y ప్లస్ 4xy ప్లస్ y మైనస్ 4x ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ టర్మ్ ఒక్కటే ఉంది. సో x స్క్వేర్ ఇంటూ 3y అని రాయొచ్చు. x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే 4y మైనస్ 4. కాన్స్టెంట్ ఒక్కటే ఉంది y. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? మనం కంపేరింగ్ విత్ ఏం చేయాలి? కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేసుకోవాలి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసినప్పుడు ఏమేమి వచ్చినాయి? a ఈక్వల్ టు 3y, b ఈక్వల్ టు ఎంత? 4y మైనస్ 4, c ఈక్వల్ టు ఎంత? జస్ట్ y. ఓకే. మనకి ఇక్కడ సిన్స్ x బిలాంగ్స్ టు r రియల్ నెంబర్ అని చెప్పాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు? డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఫార్ములా ఏంటి? డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ b స్క్వేర్? 4y మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 3y. ఓకే. c అంటే ఎంత? y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనిలోంచి మనం 4 కామన్ తీస్తే స్క్వేర్ అయి బయటకు వస్తుంది కదా. సో 16 ఆఫ్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ హౌ మచ్? 3y స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 4 టేబుల్ కట్ చేసేయచ్చు. అప్పుడు ఇక్కడ ఎంత మిగులుతుంది? జస్ట్ ఇంకో 4 ఉంటుంది. సో ఇక్కడేమో y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1. ఓకే. ప్లస్ 1 మైనస్ 3y స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేద్దామా? 4y స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 4 మైనస్ 3y స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 4y స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ అంటే హౌ మచ్? y స్క్వేర్ మైనస్
8y + 4 > 0. సో మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఇప్పుడు మనకి క్రియేట్ చేయడానికి మనం చూడాలి. ఓకే ఓకే ఇక్కడ ఒక్కసారి ఈ స్టెప్లో చూడండి. ఇక్కడ మనం ఈ 3x + x 4x రాసాం. ఈ 1 వదిలేసాం. ఈ 1 పెట్టండి. జస్ట్ 1 యాడ్ చేసుకుంటామే. 1 యాడ్ చేసేయండి అంతే. సో +1 జస్ట్ మీరు ఈ +1 ఇటు వెళ్ళిపోతే ఏమైపోతుంది మనకి ఇది -1. ఈ -1 యాడ్ చేసుకోండి. ఓకేనా. సో ప్రతి చోట ఇక్కడ C దగ్గర -1, ఇదిగో ఇక్కడ కూడా y -1 అంతే యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది? 4 కట్ అయిపోయింది కదా. 3y × y 3y² -× ప్లస్ 3y × -1 ప్లస్ 3y కొద్దిగా యాడ్ చేసుకోండి. ప్లస్ 3y కలపండి అంతే. ప్లస్ 3y ఓకే ఇంతే. ఈ ప్లస్ 3y యాడ్ చేయండి ఈట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అప్పుడు ఏమైపోయింది మనకి? y² - 5y + 4 > 0. ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది. 4 1s తీసుకుందాం. -4 -1 అంటే ఎంత అయింది? ఇది ఏం రాసుకోవచ్చు? y² - 4y -y + 4 > 0. అంటే y కామన్ తీసుకుంటే y -4 -1 కామన్ తీసుకుంటే y -4 > 0. అంటే దీని నుంచి y - 4 × y - 1 > 0. గ్రేటర్ దాన్ 0 అంటే ఏం రాసుకోవాలి మనం? నాట్ లైస్. గుర్తుపెట్టుకోవాలి ఇంకా మీరు ఇది. నాట్ లైస్ బిట్వీన్ రూట్స్. ఇక్కడ రూట్స్ ఏంటాయి అంటే ఏం చెప్తారు? 1 4. కాబట్టి నాట్ లైస్ బిట్వీన్ 1, 4. లాస్ట్లో హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి అంతే. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, give a like, share and comment.